ఫైనల్‌గా విజయవాడ అయితే రీచ్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి ఆటోలో చర్చ్ దగ్గరికి వెళ్ళాము. చర్చ్ దగ్గరనే క్యాండిల్స్ తీసుకొని మేము చర్చ్ లోపలికెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకున్నాము. రిలాక్స్ అయ్యాము. ప్రశాంతంగా ప్రేయర్ చేసుకొని ఇన్ని రోజులకి మాకు ఇక్కడికి రావడానికి కుదిరింది యేసయ్య అనుకొని ప్రార్థన చేసుకున్నాము. అక్కడి నుంచి ఫైనల్‌గా పైకెక్కాలి, గుట్ట మీదకెక్కాలి. గుట్ట మీదకి ఎక్కేటప్పటికి సగం దూరం ఎక్కినప్పుడు అక్కడ గుండు చేస్తారు. ఇంకా సగం దూరం ఎక్కినప్పుడు మేరీ మాత ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్‌గా పైకెక్కితే అక్కడ పెద్ద స్లీవ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మేమైతే అంత దూరం ఇద్దరు పిల్లల్ని తీసుకొని 12 అట్లా అయింది మేము వెళ్ళేసరికి. ఎండలో మేము అక్కడికైతే వెళ్ళలేకపోయాము. ఇక్కడికి వచ్చి అంత దూరం పైకి ఎక్కలేకపోయినందుకు చాలా బాధపడ్డాం. కానీ పిల్లల్ని తీసుకొని అంత దూరం ఎక్కలేక సగం గుండు చేపించే దగ్గర నుంచే రిటర్న్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే గుండు ఎలా చేపించుకున్నాడో మా వాడు, ఏడ్చాడా ఏడవలేదా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే చాలా వీడియోస్ అయ్యాయని నాకు అనిపిస్తుంది. ఇంక ఇంత ఎండలో గుండు చేపించే దగ్గరికే చాలా అంటే చాలా కష్టపడ్డాను నేనైతే ఎక్కడానికి. అసలు చాలా చెమటలు పట్టేశాయి. కానీ తప్పదనేసి దేవుడా అనుకుంటూ మేమైతే పైకి ఎక్కేసామన్నమాట. కానీ మా పిల్లలైతే చాలా చక్కగా ఎక్కారు. ఇంకా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఓకే, బాయ్.